వాటిలో ఒక తెలివైన హంస ఉండేది. అందరూ దానిని తాతయ్య అని పిలిచేవారు. ఒకరోజు తాతయ్య చిన్నవల్లి పెరుగుతుందని గమనించి దాన్ని తొలగించమని చెప్పింది. కాని హంసలు వినలేదు. కొద్దికాలానికి ఆ వల్లి పెద్దదై చెట్టంతా చుట్టుకుంది. ఒకరోజు వేటగాడు వచ్చి వల్లి సహాయంతో చెట్టెక్కి వలవేశాడు. సాయంత్రం హంసలు వలలో చిక్కుకున్నాయి. ఇప్పుడు వాటికి తమ తప్పు అర్థమైంది. తాతయ్య ఇలా చెప్పాడు, భయపడకండి, రేపు మనం చనిపోయినట్లు నటిద్దాం. తాతయ్య సంకేతమిచ్చిన వెంటనే అన్ని హంసలు ఒకేసారి ఎగిరిపోయాయి. ఈ కథ మనకు చెబుతుంది, సమయానికిచ్చిన మంచి సలహాను తప్పక పాటించాలి. వాటిలో ఒక తెలివైన హంస ఉండేది. అందరూ దానిని తాతయ్య అని పిలిచేవారు. ఒకరోజు తాతయ్య చిన్నవల్లి పెరుగుతుందని గమనించి దాన్ని తొలగించమని చెప్పింది. కాని హంసలు వినలేదు. కొద్దికాలానికి ఆ వల్లి పెద్దదై చెట్టంతా చుట్టుకుంది. ఒకరోజు వేటగాడు వచ్చి వల్లి సహాయంతో చెట్టెక్కి వలవేశాడు. సాయంత్రం హంసలు వలలో చిక్కుకున్నాయి. ఇప్పుడు వాటికి తమ తప్పు అర్థమైంది. తాతయ్య ఇలా చెప్పాడు, భయపడకండి, రేపు మనం చనిపోయినట్లు నటిద్దాం. తాతయ్య సంకేతమిచ్చిన వెంటనే అన్ని హంసలు ఒకేసారి ఎగిరిపోయాయి. ఈ కథ మనకు చెబుతుంది, సమయానికిచ్చిన మంచి సలహాను తప్పక పాటించాలి.